బ్రహ్మార్పణం. నీవు ప్రత్యేకించి చేయునది ఏమీ లేదు. ఉన్నది ఒక్కటే స్వరూపం. రెండవది నామరూపాత్మకం. నీవు దేని మీద దృష్టి పెడితే అదే నిన్ను నడిపించేస్తూ ఉంటుంది. నీ ప్రమేయం ఉందని భావిస్తావు గాని నీ ప్రమేయం లేకుండానే నిన్ను నడిపించేస్తుంటాయి. కావున నీ దృష్టిని శాశ్వతమైనది, జన్మలు రాకుండా చేయునది అయిన బ్రహ్మం పైన పెడితే తరించుట జరుగును. సర్వవ్యాపకంగా ఉన్నదానిని నీవు జ్ఞప్తిలో ఉంచుకొనుట వల్ల అదే నీవు అవుతున్నావు. ఈ జ్ఞప్తికి సాధన గాని లేని దాన్ని మనం సాధించుట లేదు. ఉన్నదాన్ని మాత్రమే గుర్తుంచుకొని లేని దానిని మరచుటకే బ్రహ్మ సాధన చేయుచున్నాము. భగవంతుడు ఫ్రీగా ప్రసాదించినది ఏమిటంటే నీవు సదా నిన్ను నీవు బ్రహ్మముగా గుర్తించుకుంటే చాలు. నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తానంటున్నాడు పరమాత్మ. బ్రహ్మార్పణం.